Let us take up government bills. I request the Municipal Administration Minister to move the motion. Madam Speaker garu, maavi rendu bills unnai Municipal Administration and Urban Development Department. I request you to take up both the bills together, Madam. Madam Speaker, I beg to move that the Greater Hyderabad Municipal Corporation Amendment Bill 2016 and the Telangana Municipalities Amendment Bill 2016 be taken into consideration. Motion moved. I request the Minister to explain the salient features. Speaker garu, Telangana రాష్ట్ర ప్రభుత్వం ఒక సదుద్దేశంతో కొన్ని సంస్కరణలు అదేవిధంగా అధికార వికేంద్రీకరణ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో మరి ముఖ్యమైన కొన్ని సవరణలు తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. అందులో ప్రధానంగా ఈరోజు ఈ జిహెచ్ఎంసీ చట్టమే చూసినట్టయితే ఇందులో పేదలకు లాభం చేయాలి అనే ఉద్దేశంతో మరి ఈ ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో దాదాపు 5,10,000 కుటుంబాలకు లాభం చేసే విధంగా ఒక నామినల్ అమౌంట్ ఎవరైతే 1,200 రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ కడతా ఉన్నారో వారి ట్యాక్స్ను తగ్గిస్తూ కేవలం 101 రూపాయలు ట్యాక్స్ కట్టే విధంగా దాదాపు 5,10,000 కుటుంబాలకు లాభం చేసే విధంగా ఒక సవరణ తీసుకురావడం జరిగింది. దాంతోపాటు ఈరోజు మరి అధికార వికేంద్రీకరణలో భాగంగా గౌరవ మేయర్ గారు, గౌరవ స్టాండింగ్ కమిటీ, అదేవిధంగా కమిషనర్ గారు అందరినీ కూడా వారిని ఎంపవర్ చేస్తూ వారికి మరింత అధికారాలు, విశేష అధికారాలు కల్పిస్తూ గతంలో 50 లక్షల వరకు మాత్రమే ఉండే శాంక్షనింగ్ పవర్ని కమిషనర్ జిహెచ్ఎంసీకి 2 కోట్ల వరకు పెంచుతూ, అదే రకంగా గతంలో కేవలం 50 లక్షల వరకు అదేవిధంగా 2 కోట్ల వరకు మాత్రమే ఉండే పవర్ని స్టాండింగ్ కమిటీకి మరి 3 కోట్ల వరకు పెంచుతూ, అదే రకంగా జనరల్ బాడీలో గతంలో మరి 5 కోట్ల వరకు ఉన్న వారి శాంక్షనింగ్ పవర్ని 6 కోట్ల వరకు పెంచుతూ, అదే రకంగా దానిపైన ఉన్న వాటినన్నింటినీ కూడా గవర్నమెంట్ పంపుతూ ఈ రకంగా సవరణలు. దాంతోపాటు అధ్యక్ష కొన్ని ముఖ్యమైన ఎన్నికల సంస్కరణలు కూడా ఈ చట్టం ద్వారా తీసుకొని వస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఎన్నికల వ్యయం, మున్సిపల్ ఎన్నికలైనా ఏ ఎన్నికలైనా ఎన్నికల వ్యయం అపారంగా పెరిగిపోతున్న ఈ సందర్భంలో ఎన్నికల మరి ప్రచార సమయం కానీ ఇంకోటి కానీ తగ్గిస్తూ, నామినేషన్ల విషయంలో కానీ తగ్గిస్తూ, అదే రకంగా మొత్తంగా అందరికీ కూడా ఉపయుక్తంగా ఉండే విధంగా ఈ సవరణలు తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. దాంతో పాటుగా మనం తెలంగాణ మున్సిపల్ యాక్ట్ చట్టాన్ని కూడా సవరిస్తూ ముఖ్యంగా ఈ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్కి గతంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన చట్టం ఉందో దానికి సమయాన్ని కూడా పొడిగిస్తూ అక్టోబర్ 28, 2015 వరకు మరి ఈ రెండు బిల్స్ కూడా మనం ఈరోజు శాసనసభ ముందు పెడతా ఉన్నాం అధ్యక్ష. గౌరవ మరి మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతో ఎన్నికల సంస్కరణలు, అదే రకంగా పేదవారికి లాభం చేయడం, దాంతోపాటు అధికార వికేంద్రీకరణ చేయాలి, మరింత ఎంపవర్ చేయాలి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ బిల్స్ ఏవైతే తీసుకొని వచ్చామో వీటి సవరణలను మరి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదిస్తుందని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు.